అవినీతి వ్యవస్థీకృతమవుతోంది. అవినీతి పరులు సంఘటిత శక్తిగా మారుతున్నారు. సమాజంపై అవినీతి పరుల ముద్ర గట్టిగా పడిపోతోంది. కాసుల సౌండ్ లేనిదే పని జరిగే అవకాశాలు పూర్తిగా మాయమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అవినీతి సెటిల్ అయిపోయి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ చిన్న పని చెయ్యాలన్నా ముందుగా డబ్బులిచ్చి తర్వాత మాట్లాడాల్సి వస్తోంది. గత దశాబ్దం కాలంగా రాష్ట్రంలో వస్తున్న మార్పు ఇది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా క్యాష్ కొట్టు, పని పట్టు అంటున్నారు. ఒకరిద్దరు నిజాయితీ పరులు కూడా ఇప్పుడు అవినీతి పరుల బ్యాచ్ లోకి చేరిపోతున్నారు. కొందరు అధికార పార్టీ నేతలకే ఈ పరిస్థితి వెగటు పుట్టిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్వయంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి. అవినీతి ఆరోపణలు లేని వరదరాజులరెడ్డి మాటలతో తెలుగు రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు అందరికీ తెలిసిపోయింది. మరి టీడీపీ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపడుతుందో లేదో చూడాలి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సొంత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతికి సంబంధించి ఆయన ఆరోపణలు కూటమి సర్కారుకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయి. గతంలోనూ అధికారుల అవినీతిపై ఆయన కుండబద్దలు కొట్టినట్టు వాస్తవాల్ని చెప్పారు. అయినప్పటికీ అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. తమ పార్టీ నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే అవినీతి పోతుందని ఆశించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. కానీ మరింత విచ్చలవిడి అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీబీ కట్టడి చేయలేకపోతోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని వరదరాజులరెడ్డి వాపోయారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఎవరైనా పని కోసం వెళ్తే ముందు డబ్బులిచ్చి తర్వాత మాట్లాడాల్సిన పరిస్థితి వస్తోందని ఆ పెద్దాయన తేల్చేశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇలా అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. తమ పాలనలో నీతి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్నట్లు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని టీడీపీ ఎమ్మెల్యే కళ్లకు కట్టినట్టు చెప్పారు. జగన్ హయాంలో అవినీతిని చంద్రబాబు నిత్యం ప్రస్తావిస్తూ విమర్శించేవారు. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వరదరాజులరెడ్డి లాంటి ఒకరిద్దరు తప్ప అందరూ అవినీతిని అందలమెక్కించిన వారేనని అనధికార సర్వేలు చెబుతున్నాయి. గీత దాటితే సహించేది లేదని సీఎం చంద్రబాబు తరచూ హెచ్చరించినా ఎవరూ పట్టించుకోవటం లేదు. సీఎం తనయుడైన మంత్రి నారా లోకేష్ బృందం మొదలుకొని ఎమ్మెల్యేల వరకు అందరూ సాయంత్రానికి ఎంత సంపాదించాలన్న ఆలోచనలోనే ఉన్నారు. దాంతో అధికారులపై ప్రభుత్వానికి పట్టు తప్పింది. ఎమ్మెల్యేలు, మంత్రులు తినటం లేదా, మనం తింటే తప్పేంటని అధికారులు డిసైడ్ అయిపోయారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, పోలీస్ శాఖ ఇప్పుడు అత్యంత అవినీతికర కేంద్రాలుగా మారిపోయాయి. వాళ్లను కంట్రోల్ చేసే వాళ్లే కరువయ్యారు. ఏసీబీ దాడులు చేసి పట్టుకుంటే 4 రోజులు జైలుకు వెళ్లి వచ్చి అవినీతి సొమ్మును లంచంగా ఇచ్చి ఉద్యోగాలు పొందుతున్నారు. అలాంటి ముదిరిపోయిన వాళ్లను కంట్రోల్ చేయటం సాధ్యమా?